దేవకి, నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. నా మనవరాలు తిరిగి వచ్చినప్పటి నుంచి అందరి కళ్ళు నా మనవరాలి మీదే ఉన్నాయి. తనొచ్చి ఇన్ని రోజులైనా మనం అనుకున్నదేమీ జరిపించలేకపోతున్నాం. ఊళ్ళో ఉన్న దుష్టశక్తుల కళ్ళన్నీ మనవరాలి మీదే పడుతున్నాయి. కొత్త శత్రువులు కూడా పుట్టుకొస్తున్నారు. శత్రువులతో పాటు ఇలా హెచ్చరించి శ్రేయోభిలాషులు కూడా మన మంచి కోరుకుంటున్నారు. దీనికి ఆనందించాలో శత్రువుకి భయపడాలో నాకు అర్థం కావడం లేదు. భగవంతుడా, ఏంటయ్యా ఈ పరీక్ష? పదమ్మా రా. నేనలా చేయడానికి కారణం ఈ లెటర్ అత్తయ్య. ఈ లెటర్ నా చేతికి రావడం వల్లే నేను ఆ కార్యక్రమాన్ని వాయిదా వేశాను. అసలు కొత్తగా ఈ కుటుంబానికి శ్రేయోభిలాషి ఎవరు? చూస్తూ ఉంటే ఆ లెటర్ రాసింది ఆ రాధ అయ్యుంటుందనిపిస్తుంది. కానీ ఎక్కడా ఆధారాలు కనిపించడం లేదు. ఉదయం నుంచి కూల్గా నవ్వుతుంది అంటే ఖచ్చితంగా ఈ పని ఆ రాధదే అయ్యుంటుంది. కానీ ప్రూవ్ చేయడం ఎలా? ఆ భ్రమరాంబ కూడా వస్తాను అని రాలేదు. ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవడం లేదు. అసలేం జరుగుతుంది? ఏంటి ఏదో తెగ ఆలోచిస్తున్నట్టున్నావు? ఓ, ఆ లెటర్ రాసింది ఎవరు, నువ్వు ఆశపడిన పట్టాభిషేకం ఆపింది ఎవరు అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావా? అంత ఆలోచించకు. అనవసరంగా తలనొప్పొచ్చి తల పేలిపోతుంది. అయినా చూసావా సత్య, నువ్వు కోరుకున్నట్టు జరగకపోను నేను చెప్పినట్టు జరిగింది. నువ్వు కేక్ కట్ చేస్తావో అని చెప్పాను, అదే జరిగింది. నీకు ఆస్తులు రావు అన్నాను, రాలేవు. అందుకే నాలాంటి వాళ్ళ మాటలు వింటే జీవితంలో బాగుపడతావు. లేదంటే ఇదిగో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే చెప్తున్నాను సత్య, ఉన్న 4 రోజులైనా ప్రశాంతంగా ఉండు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఏదో ఒక్కసారి నువ్వు చెప్పినట్టు జరిగినంత మాత్రాన ప్రతిసారి అలాగే జరుగుతుంది అనుకోకు. ఎలాగైనా నేను ఈ ఇంటికి వారసురాలు అవుతాను. ఆ మరుక్షణం నిన్ను బలవంతంగా ఈ ఇంటి నుండి బయట గెంటేస్తాను. పిచ్చి సత్య, ఇలాంటి కలలే కనొద్దు అనేది. చూడు, నువ్వు ఏం చేయగలవు అన్నావు. చివరి క్షణం వరకు నీకే తెలియకుండా ఏం జరిగిందో చూసావుగా. అలాగే నీకు తెలియకుండానే ఒకరోజు నిజమైన గాయత్రి వచ్చి నిలబడుతుంది. నీకు తెలిసి అర్థం చేసుకునే లోపు నీ జీవితం నీ చేతుల్లో లేకుండా పోతుంది. నువ్వు నన్ను బయటికి గెంటడం కాదు, నిజమైన గాయత్రి వచ్చిన తర్వాత నువ్వెక్కడుంటావో ఆలోచించుకో. ఇక్కడ ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా ఉండు. అవును, నీ తోడు దొంగ ఫంక్షన్కి రాలేదేంటి? పాపం, తను కూడా వచ్చుంటే ఇద్దరికి బుర్ర తిరిగిపోయేదని రాలేదా? అంటే తను రాకుండా నువ్వు ప్లాన్ చేసావా? ఏం చేసావు? నేనేం చేస్తే ఏంటి కానీ కనీసం ఫోన్ కూడా తీయటం లేదు కదా. ఒక పని చెయ్యి, నువ్వు కూడా తనని కలవటం మానే. అప్పుడు నువ్వు కూడా మనిషిగా మారుతావు. అయినా నాకు నమ్మకం లేదులే. సరే సరే, ఎక్కువగా ఆలోచించుకో. జరిగిందేదో జరిగిపోయింది. మన ప్రాప్తం ఇంతేనని సర్ది చెప్పుకో. జాగ్రత్త.
ఇదంతా నువ్వే చేసావని నాకు అర్థమవుతుంది, కానీ ఆధారాలు లేవు. అందుకే ఇంత ఎగురుతున్నావు. కానీ ఈ విషయంలో మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఆ లెటర్ రాసింది నువ్వే అని ప్రూవ్ చేసి అందరి ముందు నీ తలుపు గుర్తించుతాను. కానీ ఎలా? ఎవడో పుణ్యాత్ముడు లెటర్ రాయడం వల్ల ఈరోజు కార్యక్రమం ఆగిపోయింది గాని ఒకవేళ కార్యక్రమం జరిగుంటే మాధవి చేతిలో ఈరోజు నా ప్రాణాలు పోయేవి. ఇప్పటికే నేను ఏ ప్రయత్నం చేయలేదన్న కోపంతో ఏమైనా చేసే అవకాశం ఉంది. అమ్మా, వచ్చిన స్పీడు తెచ్చిన ప్లేటు చూస్తుంటే ఖచ్చితంగా అది ఎలకల మంది అయి ఉంటుంది. ఏదో దేవుడు దయ వల్ల మంచి జరిగింది కానీ లేదంటే ఆస్తి మొత్తం గాయత్రి చేతిలోకి వెళ్ళేది. ఈ విషయంలో నువ్వు ఏ ప్రయత్నం చేయలేదు కాబట్టి నీకు బతికే అవకాశం లేదని ఎలకల మందు తెచ్చినట్టుంది. ఏమండి? మీరు సూపర్ అండి. నా మొగుడు అనిపించుకున్నారు. నా మంచి మొగుడు. నేను అలా చెప్పానో లేదో ఇలా ప్లాన్ చేసి లెటర్ రాసి గాయత్రికి అస్సలు ఆస్తులు వెళ్లకుండా ఆపేశారు. మీరెంత మంచివారండి. ఏమంటున్నావు మాధవి? నేను మిమ్మల్ని పొగుడుతున్నానండి. మీరు గొప్ప పని చేశారు. అందుకే మీకోసం స్వీట్స్ తీసుకొచ్చాను. అనండి. ఏమండి, ఆ లెటర్ రాసింది మీరే కదా? అయినా మీరు కాకుండా ఎవరు రాస్తారులే. మీరు నా బంగారం. మిమ్మల్ని అనుమానించకూడదు. ఇదిగోండి స్వీట్ తినండి. ఇదిగోండి. దీనికి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోవడం చాలా కష్టం. తను చెప్పిన పని నేను చేశానని స్వీట్ తినిపిస్తోంది కానీ ఆ లెటర్ నేను రాయలేదని తెలిస్తే పీక మీద కాలేసి తొక్కి చంపేస్తుంది. భగవంతుడా, ఈ రహస్యం మాత్రం బయటపడకుండా చూడండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? స్వీట్ తినండి. ఇంకొంచెం తినండి. ఇంకొంచెం బాగుంది తినండి. ఫోన్ ఇక్కడే ఛార్జింగ్ పెట్టానే, ఏమైపోయింది? ఇక్కడే పెట్టానా హాల్లో పెట్టానా? ఏంటి సార్ వెతుకుతున్నారు? ఏమైంది? నా ఫోన్ కనిపించట్లేదు రాదా. ఫోన్ కనిపించకపోవడం ఏంటి సార్? ఎక్కడ పెట్టారు? బెడ్రూమ్లో ఛార్జింగ్ పెట్టినట్టు గుర్తు, కానీ అక్కడ లేదు. అందుకే వెతుకుతున్నాను.
సరే సార్, నేను వెతుకుతానుండండి. ఏంటి కావ్య టెన్షన్ పడుతున్నావు? ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదక్క, ఊరికే ఉన్నాను. నువ్వేంటక్క ఇలా వచ్చావు? వాసుదేవ్ సార్ ఫోన్ కనిపించటం లేదు, దానికోసమే వచ్చాను. ఆ సార్ ఫోను అక్కడుంది. నేను అనుకుంటూనే ఉన్నాను కావ్య, ఈ మధ్య సార్ వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నారు. సరే, నేను వెళ్ళి చూస్తాను. అమ్మయ్యా. సో మీరు ఫోన్ పైన హాల్లో పెట్టారు? అవునా? నాకేమో బెడ్రూమ్లో పెట్టినట్టు గుర్తుందే. మర్చిపోయి ఉంటారు సార్. నిన్న హడావిడిగా ఉండి ఈ ఫైల్ మీద సార్ సంతకం చేయించడం మర్చిపోయాను. యాక్చువల్లీ దీన్ని నిన్న అకౌంట్ సెక్షన్లో సబ్మిట్ చేయాల్సింది. ఏం పర్వాలేదు మనోహర్, నిన్న అకౌంట్ సెక్షన్ రమేష్ గారు లీవ్లో ఉన్నారు. ఈ రోజు సంతకాలు పెట్టిస్తే సరిపోతుంది. ఈ మనోహర్ సార్ సంతకాలు చూసి వెళ్ళి సార్ని అడిగితే ఎలా? ఆయన నా పేరు చెప్తారు కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడే వెళ్ళి సంతకాలు పెట్టించుకొస్తాను. ఏంటి మనోహర్, ఏంటి ఇక్కడే ఆగిపోయావు? రాధా, ఏంటిది? వర్క్ విషయంలో వేళకోళం ఏంటి? నేను ఈ ఫైల్ తీసుకొని సార్ దగ్గరికి వెళ్తే నేను ఫూల్ అవుతాను కదా. ఏమైంది మనోహర్, ఎందుకలా అరుస్తున్నావు? అరవటం కాదు రాధా, ఈ ఫైల్లో నువ్వు సంతకాలు పెట్టించిన విషయం నాకు చెప్పాలి కదా. లేదంటే సంతకం పెట్టిన ఫైల్ని మళ్ళీ సంతకం కావాలని అడిగితే ఎలా ఉంటుంది? నేను సంతకాలు పెట్టించడం ఏంటి మనోహర్? అసలు ఏమైనా అర్థం ఉందా? అసలు నువ్వు ఫైల్ గురించి నాతో డిస్కస్ కూడా చేయలేదు. అలాంటప్పుడు నేనెందుకు సంతకాలు చేస్తాను? నాకెలా తెలుస్తుంది? మరి సంతకాలు ఎవరు పెట్టించారు? నాకు తెలిసి ఈ పని ఎవరు చేశారు అనేది. రాధకి తెలిసిపోయిందా? నేనే సంతకాలు పెట్టించిన సంగతి ఎలా తెలిసింది? ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు చేశారు? మన ఇంటి బాల్కనీలో 3 రోజుల నుంచి 3 రోజుల నుంచి చెప్పు రాదా. 3 రోజుల నుంచి ఇంటి బాల్కనీలో ఏంటి? ఏం జరుగుతుంది? 3 రోజుల నుంచి అనుమానాస్పదంగా అనుమానాస్పదంగా ఒక పావురం మన బాల్కనీలో తిరుగుతోంది. పావురమా? అవును, పావురమే. నాకు తెలిసి ఆ పావురమే సార్తో సంతకాలు పెట్టించుంటుంది. నాకేమో ఇక్కడ చెమటలు పడుతుంటే ఈ రాధ కామెడీలు చేస్తోంది. ఆ మనోహర్ ఏమో అమాయకంగా వింటున్నాడు. రాధా, నేను సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు కామెడీలు చేస్తావేంటి? కామెడీ కాకపోతే మరేంటి? నువ్వే సంతకాలు ఎప్పుడో పెట్టించుకుని ఉంటావు. ఆ విషయం గుర్తులేక మళ్ళీ నన్ను అడిగితే నేనేం చేయాలి? లేదు రాధా, అసలు నేను ఈ సంతకాలు పెట్టించలేదు. ఏం చూస్తున్నావు? నిజమే, పాపం వయసు మీద పడుతుంది కదా, నువ్వు మాత్రం ఏం చేస్తావులే. మతి మరుపు సహజమే. రాధా, నిజంగానే ఈ సంతకాలు నేను పెట్టించలేదు. సరే సరే సరే, నువ్వో నేను ఎవరో ఒకరు సంతకాలు అయ్యాయి కదా, ఇప్పుడు ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు? వెళ్ళి అకౌంటెంట్కి ఇస్తే సరిపోతుంది కదా.
అది కాదు, నేనెప్పుడు పెట్టించాను? భగవంతుడా, నా మనవరాలికి ఏది ఘనంగా జరిపించాలన్నా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఎందుకిలా జరుగుతుందో తెలియడం లేదు స్వామి. ఎలాగైనా నువ్వే మమ్మల్ని కాపాడాలి. అత్తయ్య గారు, నేను మీ మనసును నొప్పించినట్టున్నాను. కానీ అలాంటి పరిస్థితుల్లో నాకు వేరే మార్గం కనిపించలేదు. ఎన్ని రోజులు దూరమైన గాయత్రిని మళ్ళీ నాకు దూరం అవుతుందనే భయంతో నన్ను సంతకాలు పెట్టనివ్వకుండా ఆపింది అత్తయ్య గారు. పట్టాభిషేకం జరిగి గాయత్రి పేరు మీదకి ఆస్తులు ట్రాన్స్ఫర్ చేయించటం కన్నా గాయత్రిని కాపాడుకోవడమే నాకు ముఖ్యమనిపించింది. మన ఇంటి బిడ్డ మీద ఇంత పగ పెంచుకున్న వాళ్ళెవరు? మన వల్ల వాళ్ళ కలిగిన నష్టం ఏంటో అర్థం కావడం లేదు. వాళ్ళ వల్ల చివరికి నా బిడ్డకి జరగాల్సిన పట్టాభిషేకం నేనే ఆపాల్సొచ్చింది. ఇలాంటి పరిస్థితి ఏ కన్న తల్లికి రాకూడదు. దేవకి, ఇందులో నీ తప్పే ఉంది. ఎందుకు అంతలా మనసు పాడు చేసుకుంటున్నావు? మన బిడ్డను రక్షించడానికి నువ్వు ఈ పని చేసావు, కానీ కావాలని కాదు కదా. దానికి నువ్వేదో తప్పు చేసినట్టు ఎందుకు అంత బాధపడతావు? కారణాలు ఏమైనప్పటికీ జరిగింది మాత్రం నిజం కదండి. నేనేగా గాయత్రికి ఆస్తులు వెళ్లకుండా అడ్డుపడ్డాను. అమ్మా, దీని గురించి నువ్వింతలా బాధపడొద్దు. దీనికి పరిష్కారం నా దగ్గరుంది. సత్య దగ్గర పరిష్కారం ఉండడం ఏంటి? మళ్ళీ ఏం కొత్త ప్లాన్ వేసింది? గాయత్రి, ఏంటమ్మా అది? పరిష్కారం ఉంది అంటున్నావు, మాకేమీ అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది నాన్న? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. పోలీస్ కంప్లైంటా? అవును నాన్న, మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఈ కేసుని సాల్వ్ చేస్తారు. ఆ లెటర్ ఎక్కడి నుంచి వచ్చిందో ట్రేస్ చేసి అసలు ఆ లెటర్ ఎవరు పంపించారో కనుక్కుంటారు నాన్న. దాంతో మన శత్రువులు మనకు తెలిసిన వాళ్ళ లేక బయట వాళ్ళ అని బయటపడుతుంది. అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఇదేంటి, ఈ సత్య పోలీస్ కంప్లైంట్ అంటుంది? దీనికి ఇప్పుడు ఈ ఐడియా ఎలా వచ్చింది? ఇప్పుడు నిజంగానే పోలీస్ కంప్లైంట్ ఇస్తే లెటర్ నేనే రాసినట్టు ప్రూవ్ అవుతుంది. దీన్ని ఎలా అయినా సరే ఆపాలి, లేదంటే నేనే దోషిగా నిలబడాల్సి వస్తుంది. గాయత్రి చెప్తుంది నిజం. మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అలా అయితేనే దీని వెనుకున్న సూత్రధారులెవరో అందరూ బయటకొస్తారు. వాళ్ళు జైలుకి వెళ్తేనే నా మనవరాలికి ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఒరే వాసు, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇయ్యి. దీని వెనక ఎవరున్నారో తెలుసుకోమని చెప్పు. అవునమ్మా, ఈ కుట్ర వెనక ఎంతటి వారున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. లేదంటే మన కుటుంబాన్ని టార్గెట్ చేసి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళంతు చూస్తానమ్మా. ఏంటి దేవకి ఇంకా ఆలోచిస్తున్నావు?
మన గాయత్రి చెప్పినట్లే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఏమంటావో చెప్పు దేవకి. చెప్పమ్మా. ఇలా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. వెంటనే వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళంతూ చూడాలి. అవకాశం దొరికింది కదా అని ఈ సత్య వదిలేలేదు. ఇప్పుడు మేడం కూడా పోలీస్ కంప్లైంట్ కి ఓకే అంటే ఎలా? నాన్న, మీరు ముందు పోలీసులకి కాల్ చేయండి. అలాగేనమ్మా. ఏమండి, ఒక్క నిమిషం. ఈ సమస్యకి పరిష్కారం పోలీస్ కంప్లైంట్ కాదండి. ఎందుకమ్మా? తప్పు చేసిన వాళ్ళని వదిలిపెడదామా? గాయత్రి, నీ ఎమోషన్ నాకు అర్థమవుతోంది, కానీ కొన్ని విషయాల్లో తొందరపాటు పనికిరాదమ్మా. డైరెక్ట్గా మన ఇంటికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారు, ఇలా లెటర్లు పంపిస్తున్నారు అంటే అతను మామూలు మనిషి కాదనిపిస్తోంది. అసలు అడ్రస్ తెలిసింది అనగానే నోట్ చేసుకుంటే సరిపోయేది కదా. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో, ఏ పనిలో ఉన్నాడో, అసలు వస్తాడో రాడో? ఖచ్చితంగా వస్తా అన్నాడు రాధా. కాసేపు వెయిట్ చేద్దాం, రాకపోతే ఫోన్ చేద్దాం. వెళ్దామా? అలాగే సార్. వెనక్కి కూర్చోండి. పద.